ది రాజా సాబ్ టీజర్ పేలింది, ట్రైలర్ అద్దిరింది. ఇక తన కొత్త లుక్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. ఇక మిగిలింది పాటల తూటాలు పేలడం, థియేటర్స్లో బొమ్మ పడ్డం. అందుకు ఇంకా 2 నెలల టైం ఉంది. కానీ దీపావళికి పేలాల్సిన పాటల తూట పేరలేదు. ఓటీటీ డీల్ అదిరిపోతున్నా ఓకే చెయ్యట్లేదు. ఈ రెండింటికి లింక్ ఉందా? ఎగ్జాక్ట్గా అక్కడే సినిమా రేంజ్ ట్విస్ట్ కనిపిస్తోంది. నిజానికి ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్ 120 కోట్ల వరకు వెళ్ళినప్పుడే అంతా నోరెళ్లబెట్టారు. కట్ చేస్తే అన్ని భాషల ఓటీటీ రైట్స్ 200 కోట్లు అని నెల రోజుల క్రితమే తేలింది. అయినా ఫిలిం టీం ఓకే చేయట్లేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ మధ్య గట్టి పోటీ జరిగిన సీన్లోకి జియో హాట్స్టార్ వచ్చాకే లెక్కలు మారాయి. ఏకంగా 300 కోట్ల ఆఫర్ చేసింది జియో హాట్స్టార్. అంతే, ఇదే ప్లాన్, ఇండియా లెవెల్లో అతిపెద్ద డీల్ అనుకున్నారు. కానీ ది రాజా సాబ్ ఓకే చేసినా ఇంకేదో అడ్డుపడుతోంది. టోటల్ బడ్జెట్లో సగం పైనే ఓటీటీతో వస్తున్నా, రికార్డు ప్రైజ్ని ఓటీటీ సంస్థ ఆఫర్ చేసినా డీల్ క్లోజ్ కావట్లేదు. ఎందుకు? ఎవరు అడ్డుకుంటున్నారు? ఇంకా డీల్ నెంబర్ని పెంచేందుకేనా? హ్యావ్ ఎ లుక్. వైన్ ఎంత ఎక్కువ కాలం దాచిపెడితే అంత ఎక్కువ రేటు పలికినట్టు ది రాజాసాబ్ ఓటీటీ డీల్ ఎంత లేట్ అయితే రేటు అంత ఘాటెక్కుతుంది. 120 కోట్ల నుంచి మొదలైన జర్నీ 300 కోట్లకు చేరింది. నిజానికి 2 నెలల క్రితం వరకు కూడా 200 కోట్లు ఇచ్చి ది రాజాసాబ్ అన్ని భాషల రైట్స్ కొనేందుకు అమెజాన్, నెట్ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. కానీ జియో హాట్స్టార్ మాత్రమే ది రాజాసాబ్ ఓటీటీ రైట్స్ మీద గ్రిప్ పెంచుకుంది. 250 కోట్ల వరకు మొదట్లో ఆఫర్ చేసింది. ఇప్పుడు ఏకంగా 300 కోట్ల బిగ్ నెంబర్తో ది రాజాసాబ్ టీం షాక్ ఇచ్చింది. బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాకపోతే ది రాజాసాబ్ టీం మాత్రం ఈ డీల్కి సంతకం చేయడం కుదిరేలా లేదు. అది జరగాలంటే 250 కోట్ల లెక్కలు తేలాల్సి ఉండటమే కారణం. 250 కోట్ల ఫైనాన్స్ తీసుకున్న ది రాజాసాబ్ టీం అప్పుడు క్లియర్ చేసి ఎన్ఓసి తీసుకుంటే తప్ప ఓటీటీ డీల్ మీద సంతకం చేయడం కుదరదు. ఆ సంతకం చేస్తే తప్ప 300 కోట్ల ఓటీటీ డీల్ ఓకే కాదు. అంతేకాదు, రిజల్ట్ పాజిటివ్గా వస్తే ఒక రకంగా డీల్, నెగిటివ్గా వస్తే మళ్ళీ కొంత అమౌంట్ వెనక్కిచ్చేలా ఓటీటీ డీల్స్ నడుస్తున్న కాలం ఇది. అలాంటి టైంలో రాజాసాబ్ రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా వచ్చినా 300 కోట్ల ఓటీటీ డీల్లో ఎలాంటి మార్పు ఉండదు. హిట్ అయితే మళ్ళీ ఓటీటీ రేటు ఇంకొంత పెంచడం, రివర్స్ అయితే ఓటీటీ డీల్కి కోత పెట్టడం లాంటివేమీ లేదు. అంతా క్లియర్గా 300 కోట్ల భారీ ఆఫర్ని జియో హాట్స్టార్ ప్రకటించడం అంటే అదో సెన్సేషనల్ న్యూసే. ఏది ఏమైనా ది రాజాసాబ్ టీజర్ ట్రైలర్ పేలటం వల్లే ఇలా ఓటీటీ రైట్స్కి రెక్కలు వస్తూనే ఉన్నాయి. డీల్ మీద సంతకం పెట్టే వరకు ఈ నెంబర్ ఇంకా పెరగచ్చు. అందుకే వేగంగా పాటల తోటాలు పేల్చాలనుకుంది ఫిలిం టీం. కానీ దీపావళికి అది కుదరలేదు. వచ్చే నెలలో మాత్రం ప్రతి శుక్రవారం ఒక పాటను వదిలేలా ప్లాన్లో ఫిలిం టీం ఉన్నట్టు తెలుస్తుంది. అలా ఒక్కో పాట తూటాలా పేలుతూ ఉంటే రాజాసాబ్ దూకుడు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది మరి.